ప్రాణప్రతిలో ఎంతో మంది రక్తం అందక మృతి చెందుతున్నారని, ఆపద సమయంలో మనం ఇంకొకరికి రక్తదానం చేయడం నిజంగా అభినందనీయమని సంగారెడ్డి పట్టణ సీఐ రామానాయుడు అన్నారు. ఈ రోజు సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ తన్యుడు గొల్లపల్లి ప్రశాంత్ 3వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణ సీఐ రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ కుటుంబం సమాజం పట్ల బాధ్యతగా కలిగి ఉండడం నిజంగా గొప్ప విషయమని పేర్కొన్నారు. తన కుటుంబంలో జరిగిన ఇంతటి విషాదం మరో కుటుంబంలో జరగకుండా ఆయన కుమారుని వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా రక్తదాన కార్యక్రమం నిర్వహించి ఎంతో మంది అభాగ్యులకు రక్తాన్ని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నేటి కాలంలో రక్తదానం మహాదానంగా నిలుస్తుందన్నారు. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుందన్నారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితిలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేస్తున్నారవుతారన్నారు. రక్తం గ్రూపులు వేరైనా రంగు మాత్రం ఒకటేనన్నారు. సకాలంలో రక్తం అందక అనేక మంది చనిపోతున్నారన్నారు. సరైన అవగాహన లేనందున రక్తదానం చేయడానికి అనేక మంది అపోహల బారిన పడుతున్నారన్నారు. రక్తదాతల ముందుకొస్తే ఎన్నో ప్రాణాలు కాపాడొచ్చని, అందుకోసం యువత ముందు బాగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ డాక్టర్ అనిల్, గొల్లపల్లి జయరాజ్ కుటుంబ సభ్యులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నాయకులు రమేష్ గౌడ్, రాజయ్య, మురళి, సతీష్, లక్ష్మణ్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ రాజు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్లో జయరాజ్ గారు వాళ్ళ అబ్బాయి మృతికి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆ అబ్బాయి చనిపోయిన రోజున ఇంకో కొన్ని ప్రాణాలు వాళ్ళ అబ్బాయిలా పోకుండా కొంతమంది ప్రాణాలు నిలబెట్టే ఉద్దేశంతో కొంతమంది మోటివేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి లాగా వేరే వాళ్ళు జరుపుకొని కొంతమందికి ప్రాణదానం చేయాలన్న ఉద్దేశం చాలా సంతోషం. అందరూ కూడా ఇది బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఇది చాలామంది ఏంటంటే బ్లడ్ డొనేషన్ చేస్తే వీక్ అయిపోతాం, నాకే తక్కువ బ్లడ్ ఉంది, ఇది అయిద్దని అన్న అపోహ ఉంటుంది. బ్లడ్ ఇప్పుడు కూడా పాత బ్లడ్ ఇస్తే కొత్త బ్లడ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఉన్న బ్లడ్ పోవడం అంటూ ఏముండదు, ఇంకా రిఫ్రెష్ అవుతుంది బ్లడ్ ఇవ్వడం వలన. కాబట్టి బ్లడ్ ఇవ్వడం వలన మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి నష్టం ఉండదు. ప్లస్ ఇచ్చే ముందు కూడా దానికి అవసరమైన టెస్టులన్నీ చేసి నువ్వు ఆరోగ్యంగా ఉన్నామని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నీ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్లడ్ మనం ఇవ్వడం వలన అకస్మాత్తుగా బ్లడ్ అవసరమైన వాళ్ళకి చాలామంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి ఇంకొద్ది ప్రాణాలు నిలబెట్టడానికి మనం చేయొద్దునివ్వాలని ఆశిస్తూ ముగిస్తాం.